అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, అందరూ ఆనందంగా సంతోషంగా గడపాలని, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ బాబు యొక్క యువ నాయకత్వంలో, అలాగే బీజేపీ మాధవ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే ప్రభుత్వమని, సముచితమైన రీతిలో అందరినీ గౌరవిస్తుందని ఆశిస్తున్నాను. ఈరోజు బ్రహ్మోన్ చౌదరి పదవి మీరు చూశారు, పేపర్లో వచ్చింది. ఈరోజు ఉత్సాహం కూడా చూశారు. బ్రహ్మోన్ చౌదరి కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నియమింపబడ్డారని, ఎందుకు ఆయన ఎన్నుకోవడం జరిగిందనేది ఒక్కసారి ఆలోచిస్తే, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నందుకు, అనేక కేసులు ఎదుర్కొన్నందుకు, మాబోటి వాళ్ళం కూడా కేసుల్లో ఉన్నప్పుడు మంగళగిరి కోర్టులో ఆయన నేను చాలాసార్లు వాయిదాలకు వెళ్ళినప్పుడు అక్కడికి కలిసేవాళ్ళం. ఒకే రోజు ఇద్దరి మీద కేసులు కొట్టేశారు మన గవర్నమెంట్ వచ్చాక. ఇంకా అనేక కేసుల్లో కూడా ఉన్నారు. అంటే భయపడకుండా నిర్భయంగా యువగళంలో లోకేష్ బాబుతో పాటుగా ప్రయాణం చేసి యువతలను ఉత్సాహపరిచి ఎంతో కష్టపడ్డందుకు నిదర్శనంగానే ఈ కార్పొరేషన్ వచ్చింది. అయితే ఇందాక వసంతకృష్ణ ప్రసాద్ చెప్పినట్లుగా ఒక్కసారి ఆలోచన చేస్తే, తన కులాన్ని గౌరవించుకుంటూ ఎదటి కులాన్ని గౌరవించాలనేటువంటిది ఒక మంచి పరిణామం. అంతేకాకుండా ఎదటి కులాన్ని గౌరవించి తన కులాన్ని గౌరవించుకోవాలనేది ఇంకా మంచి పరిణామం. ఈనాడు ఇక్కడ చూస్తున్నప్పుడు అన్ని కులాల వారు వచ్చారు, అన్ని ప్రాంతాల వారు వచ్చారు, అన్ని మతాల వారు వచ్చారు. పిలిచినా వచ్చారు, పిలవకపోయినా వచ్చారు. నిర్వాహకులను నేను ఒకటి అడుగుతున్నాను, సీకే కన్వెన్షన్లో ఈ సభ పెట్టి ఉన్నట్టయితే చాలా బాగుండేది. అందరూ బయటకు వెళ్తున్నారు, పాపం కూర్చోవడానికి ప్లేస్ లేక. ఖచ్చితంగా మనం అంచనా వేసుకోవడంలో కొంచెం వెనకబడ్డాం అనిపించింది. బ్రహ్మోన్ చౌదరి యొక్క బలం కానీ, చంద్రబాబు గారు పార్టీ పట్ల నమ్మకం కానీ, ఈ కార్పొరేషన్ పట్ల గౌరవం కానీ, అనేక మంది రావడం జరిగింది. సీట్లు లేక నుంచున్నారు. ఏది ఏమైనా ఈరోజు ఆ బ్రహ్మ సృష్టికర్త ఎవరు? పెద్ద బ్రహ్మ, పైనున్న బ్రహ్మదేవుడు. ముగ్గురు దేవుళ్ళలో బ్రహ్మ సృష్టికర్త. దేనికి? మానవాళిని సృష్టించడంలో. ఈ బ్రహ్మ పార్టీకి ఒక బలాన్ని తీసుకురావడంలో సృష్టికర్తగా ఉండాలని బ్రహ్మోన్ చౌదరి పల్నాడు బిడ్డ, పల్నాడి పౌరుషం, దాంతోపాటుగా తెలుగుదేశం యొక్క అనుభవం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ వారి సహకారం, ఈరోజు లోకేష్ బాబు యొక్క మరి సమయస్ఫూర్తి, ఇవన్నీ కలిసి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న పెద్దలే కాదు, ముందు కూడా ఆశ్చర్యపోతున్నాను నేను. ఈ ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే అనేక కమ్మ సభలకు, అనేక ప్రాంతాలకు, దుబాయ్ దగ్గర నుంచి, ఆస్ట్రేలియా దగ్గర నుంచి, అలాగే బెంగళూరు, కర్ణాటక, అనేక ప్రాంతాలకు కూడా, హైదరాబాద్, అనేక చోట్ల, తెలంగాణలో నేను వెళ్తుండేదాన్ని. అందరూ కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా రావటం అనేది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. ఇది గొప్ప సంగతి కదా. అందుకోసం ఒక్కసారి బ్రహ్మోన్ చౌదరి శుభాకాంక్షలతో పాటుగా కష్టకాలంలో చంద్రబాబు గారికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే మద్దతు ఇచ్చి పెద్ద మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మోన్ చౌదరి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. గట్టిగా చప్పట్లు కొట్టి బ్రహ్మోన్ చౌదరి గారిని ఆశీర్వదించండి. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి.